మా అమ్మ తిట్టే తిట్లకి నేను నూనె పెట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యా. నాకున్నదే బర్రెతోకంత. ఇంకా అటు ఇటు పీకి 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 ఏడ ఎలకతోకని చేస్తానేమోనని మా అమ్మ భయం. పెళ్ళి అయ్యేంత వరకన్నా ఉంచుకోవే జుట్టు, లేదంటే పెళ్ళి కాదే అని ఒకటే గోల. సరేలే అని ఒక 2 చెంచాల కస్టర్డ్ ఆయిల్, 2 చెంచాల కొబ్బరి నూనె, 1 చెంచా మెంతులేసి కొద్దిసేపు మరగనిచ్చి అది గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇట్లా చేతితోటి డిప్ చేసి ఓన్లీ ఫింగర్స్తోనే మసాజ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఇలా కొంచెం కొంచెం తీసుకొని అలా పాయ పెట్టుకుంటే మసాజ్ ఉంటుంది. అయినా కానీ నా పిచ్చి కానీ ఊడుతూ ఉంటాయి, వచ్చేవి వస్తూనే ఉంటాయి. కానీ ఎలకతోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపే కానీ తెలుపు అవుతుందా? అలాగే మన గ్రోత్ అనేది మన ఒంట్లో ఉండాలి, మన తలలో ఉండాలి. అంటే తినే ఫుడ్లో నుంచి రావాలి. పైనుంచి ఎన్ని ఆయిల్స్ రాస్తే ఏంటి, ఎన్ని షాంపూలు వాడితే ఏంటి, మనం ఫుడ్ మంచిగా తీసుకుంటే ఆటోమేటిక్గా గ్రోత్ వస్తుంది. ఎందుకంటే ఇది అనుభవంతో చెప్తున్నా. నేను కూడా ఫుడ్లో చేంజెస్ ఉండాలి. అలాగే వీక్లీ 2 times అన్నా ఆయిల్ పెట్టాలి. 1 day బిఫోర్ నైట్ పెట్టుకోవాలన్నమాట. లైక్ ఈవినింగ్ 3, 4 or 5 అట్లా వచ్చేసి ఆయిల్ పెట్టేసుకొని మంచిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ చిక్కులన్నీ తీసేసుకోవాలన్నమాట. మొత్తం చిక్కులు లేకుండా నీట్గా చిక్కులు తీసేసి మంచిగా ఆయిల్ మసాజ్ చేసుకోవాలి. మన ఫింగర్స్ తోటి ఎంతసేపు మసాజ్ చేస్తే అంత. ఇలా అనుకొని ఓన్లీ ఫింగర్స్తోనే మంచిగా ఎంతసేపు మసాజ్ చేసుకుంటే అంతసేపు మసాజ్ చేసి మినిమం 15 minutes or 20 minutes అలా మంచిగా మసాజ్ చేసుకొని అలా పైకి కుప్పేసుకొని ఒక 1 hour తర్వాత తీసి మళ్ళీ జడ వేసుకోండి. జడ వేసిన తర్వాతకి నెక్స్ట్ డే మార్నింగ్ షాంపూ చేసేసుకోండి. బాగుంటుంది. చాలా మంచిగా వస్తుంది హెయిర్. ఏంటక్క నీకున్న ఈ గింతతో జుట్టుకి ఇంత చెప్తున్నావు అనుకుంటారా? పర్లేదండి, బాగానే